వానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయడు. నువ్వు ఎన్ని పాపం చేసినా, చర్చికి వచ్చినా పర్వాలేదులే. ఏం చెప్పండి? మనోడే, మనోడే. ఏం చెప్పు? మనోడే. పాపము చేసి ప్రార్థన చేస్తే మనోడువైనా బయటోడువైనా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, దుష్టత్వమునకు నీ హృదయములో చోటుంటే, చెడుతనమునకు నీ హృదయంలో చోటుంటే ఆయన మానవి ప్రార్థన ఆలకించడం ఉంది. అర్థమవుతుందండి? అది నేనైనా నువ్వైనా. అందుకనే దయచేసి మీ ప్రార్థన ఎందుకు వినబడట్లేదంటే ఏదైనా ఉందా ఏమో చూసుకోవాలి మనం. హల్లెలూయా. సరే, ఏదైనా తోట దగ్గరికి వస్తే ఆదాము అవ్వలు ఒకటైపోయారు, దేవుడు ఒంటోడైపోయాడు. దేవుడు వీళ్ళకి అన్ని ఇచ్చినందుకు, వీళ్ళ సంతోషం కోరుకున్నందుకు, వీళ్ళని ప్రేమించినందుకు, వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నందుకు ఆదాము అవ్వలు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి ఒంటరి వాడిని చేసేసారు. ఏం చేశారు చెప్పండి?